మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. రాజు, ఈ కేసు గురించి చాలా పరిశీలించారు. ఇందులో చాలా మలుపులు ఉన్నాయి. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఓకే సార్. ఇది ఏదో మామూలు మనిషి చేసిన హత్యలాగా అనిపించట్లా. అవును సార్. నీకేమైనా అనుమానం వస్తే నా దగ్గరకు వచ్చి. ఓకే సార్. నీకు రక్షణగా నేనున్నా. ఓకే సార్. అలాగనే నీ ఇంటి దగ్గర మఫ్టీలో కొంతమందిని ఉంచాను, పోలీసుల్ని. ఓకే సార్. అలాగే స్టూడెంట్స్ మిమ్మల్ని మీట్ అవుతారంట సార్. అపాయింట్మెంట్ ఇవ్వమంటారా, ఇప్పుడు పిలవమంటారా? పిలు. బాబు, తంబి రా. సార్. నమస్తే సార్. ఏ అబ్బాయినా? పేరేంటి? నాగేంద్ర సార్. ఏం చేస్తుంటావు? స్టూడెంట్. ఎక్కడా? SYCM సార్. పనేంటి? ఇన్వెస్టిగేషన్ కోసం కొన్ని ఆర్టికల్స్ రెడీ చేస్తున్నా. దానికి
మీ హెల్ప్ నాకు కావాలి సార్. నీకే సహాయం కావాలి కానీ తిని చూసుకుంటాడు. తినతో తిరుగు. సార్ మీ నెంబర్ ఇస్తారా కొంచెం? తిన దగ్గర తీసుకో. 9515704249. సరే మరి విల్ మీటప్ లేటర్. ఓకే సార్. ఇప్పుడు నాకు కలిసినవాడు ఎవడే ఉంటాడు. వాడి కళ్ళలో భయం, మాటల్లో వణుకు తెలుస్తుంది నాకు. వీడు నిజంగానే స్టూడెంటా? ఈ ఫీల్డ్లో ఎవరిని నమ్మడానికి లేదు. సరే స్టూడెంట్ అంటున్నాడుగా, చూద్దాం. ఇప్పుడు వచ్చిన అబ్బాయి ఏంటో తేడా కనిపిస్తున్నాడు. ఏమో సార్, డీటెయిల్స్ కనుక్కొని మళ్ళీ చెప్తాను. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అంటున్నాడు. ఏమో సార్, డీటెయిల్స్ కనుక్కొని నేను మళ్ళీ చెప్తాను. మనం రీసెర్చ్ చేసిన కేసు వైపు అతన్ని రానివ్వకు. ఆ డీటెయిల్స్ చెప్పలేను సార్, అది వేరే కేసు డీటెయిల్స్కి కన్వర్ట్ చేద్దాం. తన బ్యాక్గ్రౌండ్ని సరిగ్గా వెరిఫై చేయి. అన్నీ కనుక్కొని చెప్తాను సార్. సరే అయితే నాకు చిన్న పని ఉంది. ఓకే సార్. నేను వెళ్ళొస్తా. మళ్ళీ కలుద్దాం. అసలు ఎవడు వాడు? వీళ్ళందరినీ ఎందుకు చంపాడు? డబ్బు కోసం చంపాడా? లేదా వీళ్ళ మీద పగతో చంపాడా? చూస్తున్నట్టయితే వాడికి వీళ్ళ మీద పగలేనట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా డబ్బు కోసం చంపుంటాడు. కానీ వీళ్ళని ఎందుకు చంపాడు? వీడెవడే ఏంటాడు? సీరియల్ కిల్లరా లేదంటే ఆక్రౌడియా? ఓకే. ఇలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ని చెప్పాల్సిన అవసరం ఏముంది? వీళ్ళందరినీ ప్రతి 50 డేస్కి ఎందుకు చంపుతున్నాడు? ఈ కిల్లర్ నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడా? ఏమై ఉంటుంది అది? ట్రైన్ స్పాట్లో ఒక్క ఆధారం కూడా లేకుండా చేస్తున్నాడు. ఇంత తెలివి ఎక్కడిది వీడికి? నా సర్వీస్లో ఇలాంటి మానవ మృగాన్ని చూసిందే లేదు. ఈ కేసు నేను సాల్వ్ చేయలేకుండా పోతానా? లేదు లేదు, ఎలాగైనా సాల్వ్ చేయాలి. కానీ ఎలా? ఒక్క ఆధారం కూడా లేకుండా చేశాడు వాడు. ఆ బొక్కలో దాక్కుని నిలుపుని ఎలాగని పట్టుకోవాలి? వాడు సామాన్య మనిషా, క్రిమినలా, లేదా క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న సామాన్య మనిషా? వాడు ప్రయత్నం చాలా టాలెంటెడ్గా, చాలా ఆర్గనైజ్గా చేస్తున్నాడు. ప్రతి 50 డేస్కి ఎందుకు? వాడి ప్లాన్ ఏంటి? వచ్చే 50 రోజులు ఇంకో 7 లేస్తుందా? ఎలాగైనా వాళ్ళని కాపాడాలి. చూద్దాం.
ఓకే. హలో. ఓకే. సార్ మీకు విజయ్ ఎప్పుడు నుంచి తెలుసు? అతను నాకు 2 ఏళ్ళుగా తెలుసు సార్. మీరు అతన్ని మొదటిసారి ఎక్కడ చూశారు? అనుకోకుండా మీ బిజినెస్ మీటింగ్లో కలిసాము. అప్పటి నుంచి మీ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓ, ఎస్ సార్. మీ బిజినెస్ విషయంలో మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తుండేవా? మా ఇద్దరి మధ్య గొడవలు అంటూ ఏం లేదు సార్. మరి మీ బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్స్ ఉన్నాయి కదా, అవి మీరు సమానంగా పంచుకుండేవారా? అవును సార్, సమానంగానే పంచుకునే వాళ్ళం. సరే, మీ బిజినెస్లో మిమ్మల్ని దించాలనుకునే వాళ్ళు, మీ శత్రువులు ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేదు సార్, నా బిజినెస్లో పోటీనే లేదు. మీరిద్దరు కలిసి బిజినెస్ ఎందుకు చేయట్లేదు? ఇక్కడ వచ్చే ప్రాఫిట్లో నాకు సరిపోవడం లేదు. అందుకు నేను వేరే బిజినెస్ మ్యాన్తో చేతులు కలిపి మా ఇద్దరి మధ్య గొడవై బిజినెస్ విడగొట్టుకున్నాం. 2 వారాలుగా మిమ్మల్ని ఎవరన్నా ఫాలో అయ్యారా? లేదు సార్, అలా ఏం జరగలేదు. విజయ్ చనిపోయిన 2 రోజుల ముందు అతను ఎక్కడున్నాడు తెలుసా? అతను చనిపోయే ముందు పబ్కి వెళ్ళాడు, స్టేటస్ పెట్టాడు, నేను చూశాను, అంతే తెలుసు నాకు. సరే, మీరు ఇంక వెళ్ళొచ్చు. మీతో అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తాను. కేసు ముగిసేంత వరకు ఊరు వదిలి వెళ్ళొద్దు. అలాగే సార్.